ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి 63 × 63 × 63 + 37 × 37 × 37 డివైడెడ్ బై 63 × 63 - 63 × 37 + 37 × 37. సో ఒకసారి చూడండి దీన్ని ఎలా రాయొచ్చు 63 × 63 × 63 63 పవర్ 3. సో అలాగే అటువైపు ఏమని రాయొచ్చు 37 పవర్ 3. సో డివైడెడ్ బై 63 స్క్వేర్ మైనస్ 63 × 37 ప్లస్ 37 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో మనకు ఆల్రెడీ తెలుసు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏమని రాయొచ్చు చెప్పండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఆ ఫార్ములా యూజ్ చేసి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే మళ్ళీ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాయొచ్చు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇలాగే ఉంది చూడండి. అంటే ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుంది ఏ ప్లస్ బి అవుతుంది. ఏ ప్లస్ బి అంటే 63 + 37. ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 100 అవుతుంది. అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.